కొత్తగా ఇంటి స్థలం కొని రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయించుకున్నాము. అయినా సరే మా వివరాలు మీ భూమి వెబ్‌సైట్‌లో ఓపెన్ అవ్వడం లేదని కమెంట్ సెక్షన్‌లో ఒకరైతే అడిగారు. అంటే అర్థం ఏంటంటే ఆ ఇంటి స్థలం వివరాలు రెవెన్యూ రికార్డులో ఎక్కడా కూడా కనిపించట్లేదని ఆ కమెంట్స్‌లో అయితే అడిగారు. మనం కూడా ఇప్పటివరకు ఈ టాపిక్ గురించి వీడియోలో ఎక్కడ డిస్కస్ చేయలేదు కదా! ఈ టాపిక్ గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్పుకుందాము. వీడియో మొత్తం చూసాక మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్‌లో అడగండి. అలాగే మీకు ఏదైనా కొత్తగా విషయం తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. అందరికీ కూడా ఆ విషయం అయితే తెలుస్తుంది. ఇంటి స్థలం వివరాలు రెవెన్యూ రికార్డుల్లో కనిపించకపోవడానికి నాకు తెలిసిన కారణాలు అయితే చెప్తాను వినండి. మొదటిది వచ్చేసి రెవెన్యూ రికార్డులు అనేవి కేవలం వ్యవసాయ భూముల కోసం తీసుకొచ్చినవి. అంటే అక్కడ ఏదో ఒకటి ఆ భూమిలో సాగు చేసినట్లయితే ఆ వివరాలు మాత్రమే శిస్తు వసూలు చేయడం కోసం రెవెన్యూ రికార్డులు అయితే ఉంటాయి. అక్కడ శిస్తు కట్టకపోయినా అక్కడ ఏదో ఒక పంట సాగు చేస్తేనే ఆ వివరాలు రెవెన్యూ రికార్డులోకి అయితే వస్తాయి. కానీ ఇంటి స్థలం వచ్చేసరికి అక్కడ ఎలాంటి పంట సాగు చేయడం లేదు కదా! కేవలం నివాస ప్రాంతం కింద అయితే ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే కాబట్టి అలాంటి వివరాలు రెవెన్యూ రికార్డులోకి అయితే రావు. మెయిన్ రీజన్ అయితే ఇది. ఇక మరి ఇంటి స్థలం వివరాలు ఎక్కడ ఉంటాయి? పంచాయతీ దగ్గర అయితే ఉంటాయి. ఎందుకంటే మీరు ఇంటికి సంబంధించి పన్ను అనేది పంచాయతీకి అయితే కడతారు కాబట్టి పంచాయతీ రికార్డుల్లో మీ ఇంటికి సంబంధించిన వివరాలు అయితే ఉంటాయి. అందుకోసమే పన్ను ఎక్కడైతే కడుతున్నారో అక్కడ అంటే పంచాయతీ దగ్గర మీ ఇంటికి సంబంధించిన వివరాలు అయితే ఉంటాయి. ఇక రెవెన్యూ రికార్డులో వచ్చేసి వ్యవసాయ భూములకు సంబంధించి అంటే సాగు చేసే పంటలకు సంబంధించిన వివరాలు మాత్రమే రెవెన్యూ రికార్డుల్లో అయితే ఉంటాయి. అందుకోసమే ఈ ఇంటి స్థలం వివరాలు అనేవి రెవెన్యూ రికార్డుల్లో అయితే కనిపించవు. ఇక మరొక పాయింట్ చూసినట్లయితే ఉదాహరణకి 10 సెంట్ల స్థలం అయితే ఉంది. ఆ 10 సెంట్ల స్థలాన్ని ల్యాండ్ కన్వర్షన్ పెట్టేసి ఇల్లు కట్టుకోవడానికి నిర్మించుకోవడానికి ఉపయోగించుకున్నట్టుగా అయితే చేశారు. ఇప్పుడు ఆ 10 సెంట్ల స్థలంలో కేవలం మీ ఒక్కరు మాత్రమే ఇల్లు కట్టుకోరు కదా! ఆ 10 సెంట్ల స్థలాన్ని కొంతమందికి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు. అందులో ఎంతమందికి అయితే రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళందరికీ పేర్లు కూడా రెవెన్యూ రికార్డులో ఎక్కించాలంటే ప్రతి ఒక్క ఇంటికి సంబంధించి ఆ సర్వే నెంబర్ని సబ్ డివిజన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సబ్ డివిజన్ చేసుకుంటూ పోతే అక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జ్ అయితే ఎక్కువైపోతుంది. ఆ ఉద్దేశంతో ఎవరు కూడా సబ్ డివిజన్ అయితే సబ్ డివిజన్కి అయితే ముందుకైతే వెళ్ళరు. ఒకవేళ సబ్ డివిజన్ చేసినా ఇక్కడ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకి అలాగే రెవెన్యూ శాఖకి మధ్య కుదరదు. ఎలా అంటే ఇప్పుడు రెవెన్యూ శాఖలో ఉండాల్సిన భూమి వివరాలు ఏంటి? ఏదైతే వ్యవసాయ భూమి ఉందో సాగు చేసే భూములు ఉన్నాయో ఆ వివరాలు మాత్రమే ఉండాలి. ఒకవేళ మీరు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని మ్యూటేషన్ అప్లై చేసుకుందామని వీఆర్ఓ దగ్గరికి వెళ్ళినా అది 2-3 సెంట్లలో చదరపు గజాల్లో అయితే నమోదవుతుంది ఇంటి స్థలం కింద. సో వీఆర్ఓ మ్యూటేషన్ అయితే అప్లై చేయడు. ఇది మరొక కారణం. ఇక్కడ మరొక డౌట్ అయితే రావచ్చు కొంతమందికి. అది ఏంటంటే ఇప్పటికే వ్యవసాయ భూముల్ని కొన్ని చోట్ల చెరువుల కింద అయితే మార్చేస్తున్నారు కదా! మరి అలాంటి వివరాలు రెవెన్యూ రికార్డులో ఎందుకు ఉంటున్నాయి అనేసి. అక్కడ చెరువుల కింద మార్చేసినా అక్కడ ఏదో ఒకటి సాగైతే అవుతుంది. రొయ్యలో, చేపలో ఏదో ఒకటి సాగైతే అవుతుంది కాబట్టి ఆ వివరాలు ఆన్లైన్‌లో అయితే కనిపిస్తాయి. ఇక్కడ మరొక అడ్వాంటేజ్ ఏంటంటే అది గతంలో వ్యవసాయ భూమి కింద అయితే ఉంది. అంటే ఇప్పటికే భూమికి చెరువు ఏదైతే ఉందో దానికి సంబంధించి సర్వే నెంబర్ అనేది గతంలో కేటాయించబడి ఉంది కాబట్టి ఆ సర్వే నెంబర్‌లో భూమిని చెరువు కింద అయితే మారుస్తున్నారు. అంటే మొత్తం నెంబర్‌ని అయితే చెరువు కింద అయితే మార్చేస్తున్నారు. కాబట్టి అలాంటి సమయంలో దాన్ని ల్యాండ్ కన్వర్షన్ పెట్టేసి చెరువు కింద అయితే ఆన్లైన్‌లో చూపిస్తారు. చెరువుకి సంబంధించిన వసూలు కూడా రెవెన్యూ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి అక్కడ ప్రాబ్లమ్ అయితే ఉండదు. కానీ ఇంటికి సంబంధించిన వివరాలు మాత్రం పంచాయతీ చూసుకుంటుంది కాబట్టి రెవెన్యూ రికార్డుల్లో ఇంటి స్థలం వివరాలు అయితే కనిపించవు. ఇక ఇంటి స్థలం వివరాలు ఆన్లైన్‌లో కనిపించాలి అంటే ఏదైనా అవకాశం ఉందా అంటే ఉంది. అది ఎలా అంటే ఇప్పుడు రీసర్వే పూర్తయిన గ్రామాల్లో స్వామిత్వ సర్వే అయితే త్వరలో కండక్ట్ చేయబోతున్నారు. మరి ఇప్పటికే కొన్ని చోట్ల పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. ఈ స్వామిత్వ సర్వే ద్వారా ఏంటంటే మీ ఇంటికి సంబంధించి పక్కగా సరిహద్దులు అయితే కేటాయించేసి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆన్లైన్‌లో కనిపించేలా అయితే చేస్తామన్నారు. అంటే మీకు ఒక పట్టా అయితే ఇచ్చినట్టుగా అంటే ఎంఆర్ఓ సంతకంతో ఒక పేపర్ అయితే ఇస్తారు. దాన్నే అధికారిక పత్రంగా అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆన్లైన్‌లో ఆ ఇంటికి సంబంధించిన వివరాలు కూడా కనిపించేలాగా ప్రభుత్వం అయితే చేస్తుంది. ఎలా? ఈ స్వామిత్వ స్కీమ్ ద్వారా. ఇది ఎవరు చేస్తారు? పంచాయతీ వాళ్ళైతే చేస్తారు. ఎప్పుడు అంటే ఇప్పటికే భూములు రీసర్వే పూర్తయిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ భూములన్నీ కూడా అయిపోయిన తర్వాత వ్యవసాయేతర భూములు ఇంటి స్థలాలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గరికి వచ్చేసరికి ఈ స్వామిత్వ సర్వేలో ప్రతి ఇంటికి సంబంధించి సరిహద్దులు అయితే పక్కగా చూసి లొకేషన్ సంబంధించి లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అన్ని చూసి ఆన్లైన్‌లో కనిపించే విధంగా ప్రభుత్వం చర్యలైతే చేపడుతుంది. ప్రస్తుతం ఇంటి స్థలానికి సంబంధించిన వివరాలు ఆన్లైన్‌లో కనిపించాలి అంటే ఈ స్వామిత్వ సర్వే ద్వారా మాత్రమే అవుతుంది. దీనికి సంబంధించి మీకు ఎక్కడైనా స్వామిత్వ సర్వే కంప్లీట్ అయ్యి ఉంటే గనక ఎవరైనా కమెంట్ చేయండి. ఆ వివరాలు ఆన్లైన్‌లో కనిపిస్తున్నాయా లేదా అన్నది. థాంక్స్ ఫర్ వాచింగ్.